ఈ నరాలు వీక్ అవ్వడం అంటే రక్త ప్రసరణలో అంతరాయాలు ఏర్పడడం ఇలాంటి జరిగినప్పుడు నరాల జబ్బులు రావడానికి అవకాశం పారాలిసిస్ రావచ్చు. అంటే ముఖం ఒక పక్కగా వంగిపోవడం, మాటలలో తత్తరపాటు రావడం, లేదా చూపు ఒక పక్కకు వెళ్ళిపోవడం. హలో సార్. హలో, నమస్కారం డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో కామన్గా వింటున్న ప్రాబ్లం నరాల వీక్నెస్. అసలు అది ఎందువల్ల వస్తుంది, అది రాకుండా ఉండడానికి ఎలా జాగ్రత్త పడాలి? నరాల వీక్నెస్ న్యూరలాజికల్ డిజార్డర్స్ అని చెప్పేసి అంటాం. ప్రతి వాళ్ళ నోటి నుంచి వచ్చే మాట నరాల వీక్నెస్ ఉంది అని చెప్పేసి అంటుంటారు. నరాల వీక్నెస్ అంటే ఏంటి, అసలు ఎందువల్ల వస్తుంది అని తెలుసుకోవాలి. ఏ విధంగా వస్తుంది? నరాల వీక్నెస్ అంటే అందరికీ తెలుసు, వెయిన్స్, ఈ కనబడే వెయిన్స్ అని తెలుసు. ఆ నరాల ద్వారా రక్త ప్రసరణ జరుగుతుంది. శరీర అన్ని భాగాలకి, తల నుండి పాదాల వరకు రక్త ప్రసరణ జరుగుతుంది అనేది తెలుసు అందరికీ సామాన్యంగా. అయితే ఎప్పుడైతే ఈ నరాలు వీక్ అవ్వడం అంటే రక్త ప్రసరణలో అంతరాయాలు ఏర్పడడం ఇలాంటివి జరిగినప్పుడు నరాల జబ్బులు రావడానికి అవకాశం ఉంది. సింపుల్ నరాల వీక్నెస్ ఈజ్ డిఫరెంట్ అండ్ న్యూరలాజికల్ డిజార్డర్స్ అంటే నరాల యొక్క అత్యంత ప్రమాదకరమైన జబ్బులు రావడం కూడా డిఫరెన్స్. ఇక్కడ మామూలుగా నరాల వీక్నెస్ అని అందరూ చెప్పుకునేది మామూలుగా ఉంటుంది. ఏదో కూర్చున్నప్పుడు తిమ్మిళ్ళు రావడం, లేదా ఒక పక్కకు పడుకున్నప్పుడు కాసేపు ఎక్కువసేపు పడుకుంటే తిమ్మిళ్ళు రావడం, అది కొంతవరకు ప్రాబ్లం ఉండదు, పెద్ద పట్టించుకునే అవసరం లేదు, సింపుల్గా తగ్గిపోతుంది. అలా కాకుండా పడుకోగానే తల ప్రాంతం తిమ్మిళ్ళు రావడం, ఒక పక్క ఎప్పుడు పడుకున్నా నిద్ర, ఒక 10 నిమిషాలు పడుకున్నప్పటికీ తిమ్మిళ్ళు రావడం, ఒక 5-10 నిమిషాలు కూర్చున్నప్పటికీ తొడ ప్రాంతం లేదా కాలి పాదం ప్రాంతం తిప్పి రావడం, ఇలాంటివి సంభవిస్తే మాత్రం తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఇక్కడ నరాలలో నర్వ్స్లో రక్త ప్రసరణ అంతరాయ లోపాలు జరుగుతాయి. అలా జరగడం వల్ల చాలా క్రానిక్ డిసీజెస్ రావడానికి అవకాశం ఉంది. దట్స్ కాల్డ్ న్యూరలాజికల్ డిజార్డర్స్ అని చెప్పేసి అంటాం. ఏంటంటే నరాలలో కొవ్వు పేరుకుపోవడం, ఫ్యాట్స్ పేరుకుపోవడం జరుగుతూ ఉంటుంది. దాన్ని ఆథెరోస్క్లెరోసిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడడం, రక్తపు గడ్డలు కానీ కొవ్వు గడ్డలు కానీ ఏర్పడ్డాయి, రక్తనాళ గోడాలు కుచించుకుపోయాయి, సన్నబారిపోయాయి, రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడుతుంది అని. అలా అంతరాయం ఏర్పడినప్పుడు ఈ న్యూరలాజికల్ డిజార్డర్స్ భారీ ఎత్తున విజృంభించే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో పెరథీమియా, పెరాలిసిస్ రావడానికి, పక్షవాతం రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఫేషియల్ పెరాలిసిస్ రావచ్చు, అంటే ముఖం ఒక పక్కగా వంగిపోవడం, క్రాస్ అవ్వడం, లేదా మాటలలో తత్తరపాటు రావడం, లేదా చూపు ఒక పక్కకు వెళ్ళిపోవడం, ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి. నడకలో కూడా పూర్తిగా పార్షువల్ పెరాలిసిస్ రావచ్చు. ఒక కాలు చేయి పూర్తిగా పనిచేయకుండా అవ్వచ్చు, లేదా శరీర భాగం పూర్తిగా పనిచేయకుండా అవ్వచ్చు. అది రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు, రక్త ప్రసరణలో అంతరాయాలు ఏర్పడి ఉన్నట్లయితే అది జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నార్మల్గా నరాల నొప్పులు వస్తుంది అని అంటారు కదా, అది ఎలా తగ్గించుకోవాలి డాక్టర్ గారు? దానికి కానీ మామూలు నరాల జబ్బులు, నరాల వీక్నెస్ ఉంది అది అని చెప్పినప్పుడు అలాంటి వాటికి సింపుల్ ఏంటి అంటే మంచి పౌష్టికరమైనటువంటి పుష్టికరమైన ఆహారం తీసుకోవడం, అన్ని రకాల ఆకుకూరలు తీసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉండాలి. తర్వాత తలకి తప్పకుండా తల నూనె వాడుతూ ఉండాలి. ఇవన్నీ ప్రధాన కారణం. దానికి తల నూనెకి నరాల జబ్బులకి సంబంధం ఉందా అంటే ఉంది. ప్రతి నర్వ్, ఈచ్ అండ్ ఎవ్రీ నర్వ్ కెన్ బి కంట్రోల్డ్ అండర్ ద బ్రెయిన్. బ్రెయిన్ నుంచి కాంటాక్ట్ అయి ఉంటుంది. అది కాల్డ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. అదంతా కూడా బ్రెయిన్ నుంచే వెళ్తూ ఉంటుంది. కాబట్టి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సరిగా పనిచేస్తే సో నరాలన్నీ చక్కగా పనిచేస్తాయి, ఎలాంటి నరాల వీక్నెస్ రాదు. అందువల్ల తప్పకుండా తలకి ప్రస్తుతమైనటువంటి నూనె వాడడం చాలా మంచిది. ప్రతి మనిషి రోజు తల నూనె వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది కాకుండా ఇందాక చెప్పుకున్నట్లు పెరాలిసిస్, పక్షవాతం లాంటివి సంభవిస్తే మరి ఏం చేయాలి, ఏం చేస్తే మంచిది? ఇక్కడ ఒకటి, బ్రెయిన్లో, తలలో రైట్ వెంట్రుకల్లో మనకి రక్తనాళాల్లో బ్లాక్స్ అయినట్లయితే లెఫ్ట్ సైడ్ ఆర్గాన్స్ పనిచేయవు. ఒకవేళ లెఫ్ట్ సైడ్ వెంట్రికల్ ఇన్ ద బ్రెయిన్ అక్కడ బ్లడ్ క్లాట్స్ ఏర్పడినట్లయితే రైట్ సైడ్ ఆర్గాన్స్ మొత్తం పనిచేయవు. అది ఇండికేషన్ అన్నమాట ఎక్కువగా వచ్చినప్పుడు.
అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు తప్పకుండా మాలాంటి ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ ఆయుర్వేద వైద్య నిపుణులు సంప్రదించినట్లయితే ఇక్కడ అద్భుతమైనటువంటి మెడికేషన్స్ మందులు ఉన్నాయి. వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళ నాడీని పరీక్షించి అద్భుతమైన వాళ్ళకి సరిపడే మందులు సూచించడం జరుగుతుంది. అందులో మరీ ముఖ్యంగా చూసినట్లయితే నర్విటోన్ ట్యాబ్లెట్స్ కనిపిస్తున్నాయి. ఇవి పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి కానీ, జనరల్ డిబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా, ఈవెన్ తిమ్మిర్లు వస్తున్నాయి, నరాల వీక్నెస్ ఉంది అని చెప్పిన వాళ్ళకి కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. ఇతరత్ర ఏ అవసరాలు ఉన్నా కూడా మమ్మల్ని నేరుగా సంప్రదించే అవకాశం ఉంటుంది. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం ధాత్రి హెల్త్. థ్యాంక్